బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ పాత బస్తీలో పర్యటించిన ఆయన దీనిపై మాట్లాడారు. కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుంది అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తామని, సిపి పొలిటికల్ లీడర్లు త్వరలో నోటీసులు ఇస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని సిపి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ పాత బస్తీలో పర్యటించిన ఆయన దీనిపై మాట్లాడారు. కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుంది అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తామన్నారు. పొలిటికల్ లీడర్లకు త్వరలో నోటీసులు ఇస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని సిపి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపి అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి కొన్ని కమెంట్స్ అయితే పాస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్మయి, కొత్తకోట శ్రీనివాస్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఏ ఒక్క అది లేదు. కానీ సిపి ఈ రోజు రంజాన్ సందర్భంగానైతే ఆయన ఏదైతే ఈ హోల్ సిటీకి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. దీనిపైన స్పందించినట్లుగా కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది కొంచెం పెద్ద కేసు కావడంతో కొద్ద గోప్యంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తమకు ఆల్రెడీ సమాచారం అందింది. త్వరలోనే వారికి కూడా నోటీసులు పంపిస్తామంటూ కూడా ఇప్పటికే ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం, వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే బయటకు విడుదల చేస్తాం. కానీ ఇప్పుడే ఆ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇంకా కాస్త సమయం అనేది పడుతుంది అని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు ఈ యొక్క కేసులో కీలక నేతలకు సంబంధించిన వివరాలు అయితే ఆల్రెడీ పోలీసుల వద్ద ఉన్నట్టయితే మనకు ఒక సమాచారం అయితే ఆయన అందించినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏ ఐటమ్స్ వాడారు అనే వివరాల పైన కూడా ఇప్పటికే కొన్ని వార్తలు, అంటే కేవలము దేశీ వస్తువులే కాకుండా విదేశాల నుండి కూడా కొన్ని ఎక్విప్మెంట్లు తెప్పించి ఆ యొక్క ఎక్విప్మెంట్లు వాడినట్లు, ఎక్కడెక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్, మానిటర్ సెంటర్స్ పెట్టారు అనే విషయాలు కూడా ఇప్పటికే చాలా విషయాలు అయితే బయటకు పడినట్లయితే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.